హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఒక నోటు మన చేతిలోకి వచ్చేసరికి మనం ఎప్పుడైనా ఆలోచించామా ఇది ఎక్కడ తయారైంది, ఎవరు దీన్ని ముద్రించారు అని? మీరు చెప్తే నమ్మరు. ఒక నోటు వెనుక ఉన్న భద్రత, విజ్ఞానం, టెక్నాలజీ చూసి మీరు షాక్ అవుతారు. ఇంతకీ ఆర్బీఐ నోట్లు ఎలా ముద్రిస్తుంది? ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. నెంబర్ 1, ముందుగా అసలు ఆర్బీఐ అంటే ఏంటి? ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనిని 1935లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రారంభించింది. 1949లో ఇది వరల్డ్ వైడ్గా అప్రూవ్ అయింది. ఇది కేవలం కరెన్సీ ముద్రించడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రించే హోదా కలిగిన సంస్థ. దేశం యొక్క రెపో రేట్, సిఆర్ఆర్, ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్ అన్నీ చూసేది ఆర్బీఐయే. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆర్బీఐకి గవర్నర్ అన్న పదవిని కలిగిన వ్యక్తి ఆధిపత్యం వహిస్తారు. ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా. నెంబర్ 2, హిస్టరీ ఆఫ్ కరెన్సీ ప్రింటింగ్. మొదట కరెన్సీ బ్రిటిష్ ఇండియాలో 1861లో వెలువడింది. స్వాతంత్రం తర్వాత ఆర్బీఐకి కరెన్సీ ముద్రణ పూర్తి హక్కు వచ్చింది. మన ఇండియాలో నాసిక్ మొదటి నోటు ముద్రణ కేంద్రం. కాగితం నుంచి ప్లాస్టిక్ నోట్ల ప్రయోగం వరకు వెనుక ఉన్న చరిత్ర. ఉదాహరణ, 1978లో 1000, 5000, 10,000 నోట్లు డిమానిటైజ్ చేయడం. నెంబర్ 3, కరెన్సీ మెటీరియల్ అండ్ పేపర్ సీక్రెట్స్. వరల్డ్లోనే బెస్ట్ అయిన కాటన్ బేస్డ్ స్పెషల్ పేపర్ అనేది సీక్రెట్ సప్లయర్ల ద్వారా వస్తుంది. దీని వివరాలు బయటికి రావు. ఇది ఎందుకంత స్పెషల్ అంటే ఈ పేపర్ వాటర్ ప్రూఫ్, టియర్ రెసిస్టెంట్, ఫైబర్ ఎంబండెడ్ అండ్ యూవీ లైట్లో కనిపించే ఇన్విజిబుల్ మార్క్స్ వల్ల దీనిని బెస్ట్ అని అంటారు. ఇందులో ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే మన నోట్లపై ఉన్న ధర్మచక్రాన్ని స్కాన్ చేస్తే స్పెషల్ డిజైన్ కనిపిస్తుంది. నెంబర్ 4, డిజైనింగ్ ప్రాసెస్. నోట్లపై ఎవరు ఫోటో వేయాలి అన్నది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ఆర్బీఐ కలిసి నిర్ణయిస్తాయి. టైపోగ్రఫీ, రంగులు, భద్రతా చిహ్నాలు, ప్రాంతీయ భాషలు 17 భాషలలో డినామినేషన్ ఉండేలా ఉంటుంది. గాంధీ సిరీస్, మహాత్మా గాంధీ న్యూ సిరీస్ వేరుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొత్త 200 రూపాయల నోటు రాంబర్ గుహా చిత్రంలో విడుదలైంది. నెంబర్ 5, ప్రింటింగ్ ప్రాసెస్ అండ్ మెషిన్స్. నాసిక్, దేవాస్, మైసూర్, సల్బోని అనే ప్రాంతాలలో నోట్లను ప్రింట్ చేస్తారు. ఆర్బీఐకి సొంతమైన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ను ప్రింట్ చేస్తాయి. వందల కోట్ల రూపాయలు విలువైన నోట్లు ప్రతిరోజు ముద్రించబడతాయి. ప్రతి ప్రెస్లో గట్టి సెక్యూరిటీ, మానవ విపత్తు మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే రోజున 200 కోట్ల రూపాయలు విలువైన నోట్లు ముద్రించే కెపాసిటీ వీధి కలిగి ఉంటుంది. ఇప్పుడు ప్రింటింగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చార్ట్ చూడండి. ముందుగా నెంబర్ 1, పేపర్ తయారీ. నెంబర్ 2, ప్లేట్ డిజైనింగ్. నెంబర్ 3, బేస్ కలర్ ప్రింటింగ్. నెంబర్ 4, సెక్యూరిటీ ఫీచర్ ప్రింటింగ్. నెంబర్ 5, నెంబర్ ప్రింటింగ్. నెంబర్ 6, టెస్టింగ్ మిషన్స్ వర్సెస్ మానవ తనిఖీల ద్వారా వాటిని టెస్ట్ చేస్తారు. అండ్ లాస్ట్, ప్యాకింగ్ అండ్ ట్రాకింగ్ కోడింగ్. ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రతి నోటుకు యూనిక్ సీరియల్ నెంబర్ ఉంటుంది. ఇది డేటాబేస్లోకి స్టోర్ అవుతుంది. నెంబర్ 7, సెక్యూరిటీ ఫీచర్స్. మెయిన్గా 10 భద్రతా లక్షణాలు ఉంటాయి. అందులో మొదటగా హాలోగ్రామ్స్, అండ్ రెండవది రేజ్డ్ ప్రింటింగ్, మూడవది సెక్యూరిటీ థ్రెడ్, నాలుగవది లేటెంట్ ఇమేజ్, అండ్ ఐదవది మైక్రో లెటరింగ్, అండ్ ఆరవది యువి రియాక్టివ్ ఇంక్, అండ్ ఏడవది ఆప్టికల్లీ వేరియబుల్ ఇంక్. ఇప్పుడు ఎనిమిదవ పద్ధతి, డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆర్బీఐ నుంచి రీజనల్ బ్రాంచెస్కి ఆ నోట్స్ షిఫ్ట్ అవుతాయి. అక్కడి నుంచి కమర్షియల్ బ్యాంకులు, ఏటీఎం హబ్లకు ట్రాన్స్పోర్ట్ విత్ జెడ్ ప్లస్ లెవెల్ సెట్ సెక్యూరిటీతో చేస్తారు. జీపీఎస్ ట్రాకింగ్, బ్యాంక్ మినీ వాన్ వీటిని క్యారీ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లోని ఆర్బీఐ ఆఫీస్ నుంచే రాష్ట్రం మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. నెంబర్ 9, ఓల్డ్ కరెన్సీ లైఫ్ సైకిల్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా పాడైన మరియు చినిగిన నోట్లు తిరిగి బ్యాంకు ద్వారా ఆర్బీఐకి చేరుతాయి. ఆర్బీఐ వాటిని సెట్ చేసి కంపోజ్ చేస్తుంది. రీసైకిల్ పేపర్ ఐటెమ్స్ సహాయంతో వాటిని మళ్ళీ చేస్తారు. నెంబర్ 10, ఫేక్ కరెన్సీ థ్రెడ్స్. నకిలీ నోట్ల ముఠాలు, పాకిస్తాన్ అనే విదేశీ రాష్ట్రాల గురించి ఆర్బీఐని మోసం చేసే కొత్త టెక్నాలజీ. కానీ మన ఆర్బీఐ ఎప్పటికెప్పుడు కొత్త భద్రతా లక్షణాలతో నవీకరణ చేస్తుంది. పబ్లిక్ అవేర్నెస్పై ఆర్బీఐ ఎప్పటికెప్పుడు వివరిస్తూనే ఉంటుంది. జనరల్గా 3 పాయింట్ టెస్ట్ సెగ్మెంట్ ద్వారా ఫేక్ నోట్స్ని గుర్తించవచ్చు. నెంబర్ 11, హౌ మచ్ కరెన్సీ ఈజ్ ప్రింటెడ్. అంటే ఎంత కరెన్సీని ప్రింట్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. 2024లో 200 కోట్లు ముద్రించబడ్డాయి. అదేవిధంగా టోటల్ కరెన్సీ సర్క్యులేషన్లో ఉన్నది ఎంతంటే 32 లక్షల కోట్లు. నెంబర్ 12, పబ్లిక్ మిస్కాన్సిపేషన్స్. ఆర్బీఐ ఎప్పుడైనా నోట్లు ముద్రిస్తే చాలు పేదరికం పోతుంది, అందరూ ధనవంతులవుతారని అందరూ అనుకుంటారు. కానీ అది తప్పు, అసలు జరగని పని. కానీ ఎందుకు ఇది తప్పు? మన ఇన్ఫ్లేషన్ మీద దీని ప్రభావం బాగా పడుతుంది. అందుకనే దీన్ని ఎవరు ఎంకరేజ్ చేయరు. నెంబర్ 13, ఫ్యూచర్ ఆఫ్ కరెన్సీ. సాధారణంగా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం డిజిటల్ రూపీ అంటే డిజిటల్ కరెన్సీ ఎక్కువైంది.
ఎవరి ఫోన్లో చూసినా ఫోన్‌పే, పేటీఎం అంటూ చాలా ఆన్‌లైన్ యాప్స్ ఉన్నాయి. ఇది ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీని ఎంకరేజ్ కూడా చేస్తుంది. దీనివల్ల పైలట్ ప్రాజెక్ట్స్ అండ్ డిజిటల్ యూపీఐ అండ్ డిజిటల్ రూపీ ద్వారా జనాలకి ఈజీ అవుతుంది. అండ్ వీటి బెనిఫిట్స్ ట్రాకింగ్ ఎబిలిటీ, నో ఫేక్ నెట్స్ ఇలాంటివి ఏవీ లేకుండా ఉంటాయి కాబట్టి లాస్ట్‌గా కంక్లూజన్. నోట్ల పైన గాంధీ గారి ఫోటో ఒక్కటే ఎందుకుంటుంది? రూ. 1, రూ. 2 నోట్లను ఆర్‌బీఐ ఎందుకు ముద్రించదు? 2000 నోటు ఎందుకు ఫేస్ ఔట్ అయింది? ఇవి మీకు తెలిస్తే కామెంట్స్‌లో తెలియజేయండి. తెలీదా? అయితే ఈ వీడియో కింద పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ ముందుకు వీడియో వస్తుంది. ఇవాళ మీరు చూసింది మన చేతిలో వచ్చి ఒక్క నోటు వెనుక దాగిన దేశపు ఆర్థిక గుండెబెట్టు కథ. మీకు ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.